ఇప్పటివరకు మనం ఆటో డ్రైవర్లు ఓనర్లు వాళ్ళ పరిస్థితి విషయం వాళ్ళ బాధల విషయం ఇప్పుడు ప్రస్తుతం మనతోటి ఆటో యూనియన్ వేములవాడ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ దేవరాజ్ గారు ఉన్నారు. వారు నిన్న దాదాపు వేములవాడ పట్టణంలో 1500కు పైగా ఆటోలతోటి ర్యాలీ నిర్వహించారు. సో వారితో మాట్లాడదాం, ఎటువంటి కష్టాలు ఉన్నాయి, గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి, ఈ మహాలక్ష్మి పథకం వచ్చింది, ఆటోలు ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లు ఓనర్లతోటి తీసుకున్నాను, కొన్ని బైట్స్ తీసుకున్నాను, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పారు. మీ వర్షన్ చెప్పండి. మా వర్షం అంటే ఏంటంటే ఈరోజు మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల ఆటో కార్మికులు అనేవాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారు. ఈరోజు వాళ్ళు ఒక పల్లెటూరు నుంచి ఒక చంద్రుడి మండలం ఉంది మాది, ఆ మండలం నుంచి ఎంబడి రావాలంటే ఆటోలు నడుస్తాయి. వాళ్ళు పొద్దున్న 6-7 గంటలకు సీరియల్ పెట్టుకుంటే మధ్యాహ్నమైనా బోని అవుతలేదు. వాళ్ళు మహిళల అమ్మాయి మరి అసరా ఎంబడాడకని అంటే మేము రాము, మాకు ఉచిత బస్సు ఉందని ఒక 20-30 మంది జమ అవుతారు తప్ప అక్కడ ఆటోలను ఎక్కుతారు. అంతకుముందు ఒక్కరిద్దరు ఉంటే ఆటోలు ఎక్కిపోదు. ఈ ఉచిత ప్రయాణం చేయబట్టి ప్రతి ఒక్కరు బస్సులు ఎక్కుతురా మహిళలు తప్ప ఆటోలలో ఎక్కలేదు. దీనివలన ఆటో కార్మికులు రోడ్డున పడుతారు. ఈరోజు అంటే రోడ్డున అంటే వాళ్ళకు భార్య పిల్లలు ఉంటారు, పిల్లల చదువు కావాలి, వాళ్ళ ఇంటి కుటుంబ పోషణ కావాలి. ఇవన్నీ ఎట్లా వెళ్తాయి వాళ్ళకు? ఈరోజు ఏడుస్తారు ఒక్కొక్కరు. ఎందుకంటే మా పరిస్థితి ఏందన్నా మా దగ్గర చెప్తే మేము నేను రోజులో 1500 ఆటోలతో ధర్నా కూడా కార్యక్రమం చేసినాం. ఆర్డీఓకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మాకు కొత్త ప్రభుత్వం వస్తే అని ఎంతో ఆశ పెట్టుకున్నాం. 3 కలర్ల జెండా వచ్చి 3 పేల గాలు బీసి మన రేవంత్ రెడ్డి గారు మాకు ఒక చెంపత కొట్టినట్టు పెద్ద దెబ్బ కొట్టేసిండు. ఫస్ట్ 2 పథకాల పేరు చెప్పి ఆటో కార్మికులపైన ఉక్కుపాదం మోపిన విధంగా తయారైంది. ఈరోజు దయచేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఏం కోరుతున్నామంటే, దయచేసి ఈ మహిళలది ఉచిత బస్సు ప్రయాణం దాన్ని వెంటనే రద్దు చేయాలని మేము ఆటో యూనియన్ నుంచి, డివిజన్ ఆటో యూనియన్ నుంచి మేము కోరుతున్నాం ఎంలాడ నుండి. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు కార్మికులు అనేటోళ్ళు వేరే పని చేసుకో గత ఒక్కొక్కరు 10-20 సంవత్సరం దీని మీద స్టార్ట్ అయిపోయిందంటే నిరుద్యోగులు వీళ్ళు జీవనోపాధి గురించి ఆటోలు నడుపుతారు. వేరే పని తెలియదు వాళ్ళకు, పని అంటే వేరే తెలియదు వాళ్ళకి. ఓన్లీ ఆటో నడుపుకుంటే జీవనం తెలుసు. పొద్దున వచ్చి సాయంత్రం తీసుకోపోవాలి, 500-600 మిగిలితే ఇంట్లో ఖర్చులు ఉంటాయి. వాళ్ళకు పొద్దున కూరగాయలు కొందామంటే పైసలు విధంగా తయారైంది మా కార్మికుల పరిస్థితి. ఈ పథకాలు తీసుకొస్తే పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ కొంతమందికి మంచి కొంతమందికి చెడు చేస్తే కొంతమంది రోడ్డు మీద పడ్డారు. అసలు పథకాలు తీసుకురావద్దు. ఇప్పుడు మహిళలకు 2500 ఉన్నారు, వాళ్ళకి 3000 ఇవ్వండి, 4000 ఇవ్వండి. ఈ ఉచితం ఎందుకండి? ఈ ఉచితాలు పెట్టి పబ్లిక్ అడిగిరా ఈ ఫ్రీ బస్ కావాలని? ఎవరు అడగలేదండి. వీళ్ళు పార్టీలకు మళ్ళీ పార్టీ ముందుకు రావాలంటే ఉచిత పథకాలు పెడుతున్నారు. ఈ ఉచిత పథకాలన్నీ మొత్తం తీసేసి పబ్లిక్ ఏం కావాలి? ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, వైద్యం, ఇటువంటి పథకాలు తీసుకురండి, పబ్లిక్ మేలు కలుగుతుంది. కానీ ఇవన్నీ ఏంది? నేను పథకాలు తీసుకొచ్చి పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఏం లేదు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఎత్తురు ఇలా ఓటర్. ఎందుకంటే డబ్బు గురించే పబ్లిక్ తయారయ్యారు. అది ఎవరు తయారు చేసిండు అంటే ఈ రాజకీయ నాయకులు తయారు చేసింది. అది అసొంటిది మీరు ముంగడెట్టుకొని ఇటువంటి చిన్న చిత్కు కార్మికులు అసొంటి చిన్న బతుకులు వీళ్ళ కడుపు మీద కొట్టడం ఎంతవరకు కాదని మేము ఇలా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. దయచేసి వెంటనే ఈ మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేసి మాకు ఆటో కార్మికులకు మేలు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా 15,000 జీవనభూతి మాకు ప్రతి నెలకు ఇవ్వాలని కూడా కోరుతున్నాం.